హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన లైవ్ ట్రేడింగ్ సెషన్లో మార్నింగ్ ఒక సాలిడ్ 4 lakhs ప్రాఫిట్ బుక్ చేశాను. ఈరోజు స్క్రీన్ రికార్డింగ్తో పాటు స్ట్రాటజీ, మైండ్ సెట్ అండ్ కొన్ని వాల్యుబుల్ ట్రేడింగ్ టిప్స్ కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే అనాలిసిస్ చేస్తాను. గిఫ్ట్ నిఫ్టీ ఇంకా నిఫ్టీ ప్రీ మార్కెట్ సెషన్లో ఎలా ఓపెన్ అయింది అని. ఇంకా ఇక్కడ చూడండి, ఎంట్రీ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ 24,820 దగ్గర మూవ్ చేసేటప్పుడు మ్యానిపులేషన్ పాసిబిలిటీ ఉంది అని చెప్పాను కదా మార్నింగ్ అనాలిసిస్ వీడియోలో. దాన్ని బేస్ చేసుకొని రివర్స్ ఎంట్రీ తీసుకున్నాను. పొజిషన్లో పేషెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎర్లీ ఎగ్జిట్ చేసి ప్రాఫిట్స్ మిస్ చేస్తారు. నేను ట్రైలింగ్ ఎస్ఎల్ యూస్ చేసి రైడ్ చేసా ఎంటైర్ మూవ్ని. అంటే సిస్టంలో ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టలేదు, బట్ మైండ్లో ఉంది 1-2 క్యాండిల్స్ బిలో క్లోజ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి అని. సో రిస్క్ ఎప్టైట్ బట్టి పొజిషన్ సైజ్ ప్లాన్ చేస్తాను. ఈ ట్రేడ్లో స్టాప్ లాస్ కూడా 50% చాలా ఎక్కువ తీసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేశాను. ఇంకా మార్నింగ్ కీ లెవెల్స్ ఇచ్చాను కదా, సో అవి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి. 24,810 అబౌవ్ అలా ఆల్మోస్ట్ వెళ్ళాక కొంత మ్యానిపులేషన్ మూవ్ ఉండొచ్చు అని చెప్పాను కదా, మళ్ళీ కిందకి రావచ్చు అని. దాంతో కానీ నేను ఎర్లీగా ఎంటర్ అయ్యాను మార్కెట్లో. అది నాకు ట్రేడ్లో ఎంటర్ అయ్యాక కొద్దిసేపు ఉన్నాక తెలిసింది. సో ఎలా ప్లాన్ చేయాలి ట్రేడింగ్ అంటే, నార్మల్గా ప్రీ మార్కెట్లో ఆల్రెడీ ముందే ప్లాన్ చేయండి, మార్కెట్ ఓపెన్ అవ్వకముందే. అంటే ట్రేడింగ్ జస్ట్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళి కన్ఫ్యూజన్లో ఏదో ఒక ట్రేడ్ తీసుకోకుండా అలా ట్రై చేయండి. అండ్ స్టాప్ లాస్ మైండ్లో పెట్టుకోండి, లేకపోతే సిస్టంలో కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. అండ్ మార్కెట్ని కంటిన్యూస్గా ఏదో ఒక ట్రేడ్ చేయాలని అలా చూసి ఏదో ఒకటి చేయొద్దు. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ ఇవ్వండి విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇంకా కన్విక్షన్. లాస్ వచ్చినా కూడా ఎక్కువ ప్యానిక్ అవ్వకండి. సో ప్రాఫిట్ వచ్చినా కూడా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా చూసుకోండి. చూద్దాం. అంటే ఇనీషియల్గా టార్గెట్ ఎక్కువ మైండ్లో పెట్టుకోలేదు ఈ పర్టికులర్ ట్రేడ్కి, బట్ చాలా రోలర్ కాస్టర్ రైడ్లా అయింది ఈ ట్రేడ్ మాత్రం. మెయిన్ ట్రేడింగ్లో క్యాపిటల్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే క్యాపిటల్ని కరెక్ట్గా అలొకేట్ చేయడం, ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి అని అది కూడా ప్లాన్ చేసుకోవడం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 24,830 అలా ఉంది. అండ్ ఆల్సో నేను ఈ ట్రేడ్లో ఆల్మోస్ట్ 8.5 lakhs అలా ఇన్వెస్ట్ చేశాను. కానీ రిస్క్ ఎప్టైట్ బట్టి ఎస్ఎల్ అలా ప్లాన్ చేశాను. బట్ మీరు ఒకవేళ బిగినర్స్ అలా అయి ఉంటే మొత్తం ఒకేసారి మొత్తం పెట్టకండి, నెవర్ గో ఆల్ ఇన్. ఒక పార్ట్ ఆఫ్ క్యాపిటల్ యూజ్ చేయండి. మనీ ప్రిజర్వ్ చేయడం ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఎందుకంటే మనీ మన దగ్గర ఉంటేనే కదా మళ్ళీ మనం నెక్స్ట్ డే ట్రేడ్ చేయగలం అట్లీస్ట్. సో పేషెన్స్ అండ్ కన్విక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే చాలామంది ట్రేడ్లో లాస్ కనిపిస్తే ఇనీషియల్గా ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అయిపోతారు. సో మన పర్టికులర్ ఎంతో కొంత ఎస్ఎల్ అండ్ ప్రాఫిట్ పెట్టుకోవాలి. కానీ టెక్నికల్ స్ట్రక్చర్ అండ్ మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకుంటే కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఈ ట్రేడ్లో మాత్రం నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 91 దగ్గర కూడా నేను ఎగ్జిట్ చేయలేదు. అండ్ అదే పేషెన్స్తో 244 వరకు రైడ్ చేశాను. అది ఎలా చేస్తానో చూద్దాం. సో మార్కెట్ ఆల్మోస్ట్ పైకి వెళ్తూనే ఉంది, ఎందుకంటే నేను రాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. ఎలా అంటే రాంగ్ ఎంట్రీ కాదు, రైట్ ఎంట్రీయే, కాకపోతే నాట్ రైట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్కి వెళ్ళాక అది రివర్సల్ అయ్యే టైంలో ట్రేడ్ తీసుకోవాలి, కానీ
ఆల్రెడీ మనకి కొంచెం మ్యానిపులేట్ అవ్వచ్చు కదా అని చెప్పి ముందే ఆ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల మనం ఈ లాస్ ఇప్పుడు చూస్తున్నాం. సో ఓవర్ ట్రేడింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఓవర్ ట్రేడింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్న షార్ట్ వీడియోలో. అందుకే నేను డైలీ 1 or 2 ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాను ఇప్పటికైతే. ఆప్షన్ ప్రైస్ కూడా చాలా పడింది. సో ఆల్మోస్ట్ 2,70,000 లాస్ చూస్తున్నాను. ఇప్పుడు 112 ఉంది ప్రైస్. సో 91 దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా 3.7 3.8 lakhs కూడా చూశాను. సో ఆప్షన్స్లో ప్రైస్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఇంప్లాయిడ్ వాలటాలిటీ, ఇంకా టైం డికే, ఇంకా అండర్లయింగ్ మూమెంట్. సో ఇవన్నీ చూడాలి. ఇంకా ఈ ట్రేడ్లో 24,900 PEలో ఐవీ స్పైక్ ఇంకా మొమెంటం వల్ల కూడా సడన్గా కొంచెం మూవ్ వచ్చింది. అది కూడా మనకి బెనిఫిట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నానో 24,823 దగ్గర 9:55 AM అక్కడ నేను ఒక లైన్ డ్రా చేశాను. సో అక్కడి వరకు మనకి వస్తే మన బయింగ్ ప్రైస్ దగ్గరికి ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత మనం టార్గెట్ ప్లాన్ చేయొచ్చు అని. సో లాసెస్ స్క్రీన్లో కనిపించే మూమెంట్లో కూడా ప్యానిక్ కాకుండా లాజిక్తో రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనం ఒక లాజిక్తోనే పర్టికులర్ ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. అయ్యాక అది మనం చూసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, లేకపోతే ఎంత టార్గెట్, ఎంత ఎస్ఎల్ ఉండొచ్చు అలా అని. నా ఎస్ఎల్ ఆల్మోస్ట్ హిట్ అయ్యే టైంకి 86, 87 అరౌండ్ ఎస్ఎల్. సో అది హిట్ అయ్యే టైంకి అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. చూద్దాం. టాప్ 3.8 lakhs లాస్ నుంచి ఇప్పుడు -1 lakh వరకు వచ్చింది. 87, 86, 83. ఓకే, ఇప్పుడు బయింగ్ ప్రైస్ దగ్గరలోకి వచ్చింది. సో ఓకే, మనం పాజిటివ్లోకి వచ్చాం. గుడ్. ఇంకా మెయిన్ స్టాక్ మార్కెట్లో లైక్ ప్రాఫిట్స్ రావాలంటే 3 things చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్, పేషెన్స్, స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. లైక్ ఈరోజు ప్రాఫిట్ రావడం 4 lakhs అంటే చాలా సింపుల్గా అనిపించవచ్చు, 50% కదా అని. కానీ దాని ముందు చాలా డెసిషన్ మేకింగ్, అనాలిసిస్, కన్విక్షన్, ఇంకా మైండ్ సెట్, ఇవన్నీ చాలా ప్లే చేశాయి. సో మీరు కూడా కన్సిస్టెంట్ ప్రాక్టీస్తో ఇంకా ఫస్ట్ ఇనిషియల్ పేపర్ ట్రేడింగ్ చేసి దాని తర్వాత సిస్టంలో అట్లీస్ట్ ఒక 1 hourతో అలా ప్రాక్టీస్ చేసి ట్రేడ్స్ అలా చేస్తే ఖచ్చితంగా లాసెస్ని హ్యాండిల్ చేయడం నేర్చుకొని బిగ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ పాజిటివ్లోకి వచ్చి మళ్ళీ కిందకి వచ్చింది. సో కొంచెం అట్లీస్ట్ సైడ్ వేస్ అలా అట్లీస్ట్ 1 to 2 candles ఉంటుంది. మన స్ట్రైట్గా ఒక 100-150 points పడిపోలేదు. దానివల్ల మనకి ఇక్కడ చాలా టైం ప్లే అయింది. 12:07 అయింది ఇప్పుడు టైం. సో మనం కాస్ట్ ఉన్నాం. సో మన టార్గెట్ ఏ టైంకి రీచ్ అవుతాం చూద్దాం. వితిన్ మినిట్స్లోనే ఆల్మోస్ట్ 4 lakhs ప్రాఫిట్ చూసాం. ఓకే, టైం 12:08, స్టిల్ 20K ప్రాఫిట్లో ఉంది. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కొన్నిసార్లు మనం ట్రేడ్లో ఉన్నప్పుడు ఓకే ఇంత లాస్ చూసాం కదా, సో మళ్ళీ పాజిటివ్లోకి వచ్చిన వెంటనే మనం ట్రేడ్ ఎగ్జిట్ అయిపోదాం అని అనుకుంటాం. కానీ రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి కూడా మనం ట్రేడ్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు మనం +50,000కి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే -50,000 వచ్చినప్పుడు కూడా మనం ఆ ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వగలగాలి. సో దాన్ని బట్టి మనం రిస్క్ ఎప్టైట్ని ఇంకా ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్లో. ఓకే, చూద్దాం.
ఓకే 80s 70s. సో ఓకే ఆల్మోస్ట్ 1 lakh అలా హిట్ అయితే అక్కడి నుంచి ట్రైల్ చేద్దాం అని అనుకున్నాను. సో ఓకే ఇప్పుడు టైం 12:10 అయింది. ఓకే 87 వితిన్ జస్ట్ 1 క్యాండిల్లో 1,50,000కి వచ్చేసింది 80 నుంచి. సో 2 lakhs ప్లస్ ప్రాఫిట్ చూస్తున్నాం. 12:11 టైం. సో వితిన్ జస్ట్ 12:08 నుంచి 12:11 వితిన్ 3 minutesలో 2 lakhs చూసాం. సో నేను ఎలాగైతే లాస్ వరకు వెయిట్ చేస్తానో సో ప్రాఫిట్లో కూడా వెయిట్ చేయాలని అనుకున్నాను. సో ఎక్కువసేపు రైడ్ చేయాలి, ఎక్కువ పాయింట్స్. సో ట్రైలింగ్ అసలు మైండ్లో పెట్టుకోవాలి. ఒక 10 points అలా టాప్ నుంచి పడితే ఎగ్జిట్ అవ్వాలి అని మైండ్లో పెట్టుకున్నాను. సో చూద్దాం ఎంతవరకు ట్రేడ్ వెళ్తుందో. 200 ఉంది ప్రైస్. ఒక పాయింట్లో ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. 2 lakhs కూడా గుడ్ ప్రాఫిటే కదా అని. కానీ 3 lakhs 4 lakhs మనం ఎప్పుడు బుక్ చేయలేదు కదా. సో 4 lakhs అంటే కొంచెం మంచి ప్రాఫిట్ అవ్వచ్చు అని 240 250 రేంజ్లో ఆప్షన్ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుదాం అని అనుకున్నాను. సో లెట్స్ సీ. 3 lakhs 220 230 యాక్చువల్గా 227 నుంచి కొంచెం పడడం స్టార్ట్ అయింది. సో నేను అదే ప్లేస్లో పెట్టేశాను. అక్కడి నుంచి ఒక 8 to 9 points పడింది. దాని తర్వాత వెంటనే ఓకే ఇంకా పైకి వచ్చే ఛాన్స్ ఉందనిపించి అది తీసేసాను ఆర్డర్. మనం రెడీగా ఉంచుకుంటే ఎంత ప్రైస్కి వెళ్ళొచ్చు అని చూసాను. సో ఆర్డర్ అయితే ప్లేస్ చేయలేదు, కొంచెం హై టార్గెటే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. 3,23,000. ఓకే టైం ఇంకా 12:15 అయింది. వితిన్ 5 to 6 minutesలోనే పాజిటివ్ నుంచి 4 lakhs ప్రాఫిట్ దాకా చూస్తున్నాం. 242 244 244 కనిపించింది హై అయితే. సో 244 నేను పెట్టేశాను. 244 ఎగ్జిక్యూటెడ్. మీరు ఇంకా ఎల్ఐసి బ్లూలో అకౌంట్ ఓపెన్ చేయలేదు అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్లీజ్ ఒక ఈమెయిల్ సెండ్ చేయండి మెయిల్కి. ఈ అకౌంట్ ద్వారా మీకు ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ ఉంటుంది. అక్కడ నేను మార్కెట్ ఇన్సైట్స్, ట్రేడ్ సెటప్స్ అండ్ క్విక్ అప్డేట్స్ ఇస్తాను కంప్లీట్లీ ఫ్రీగా, ఓన్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోస్ చేస్తున్నా. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వాల్యుబుల్ వీడియోలో. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.